హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు మనం చాలా సింపుల్గా ఉండే జొన్న రొట్టెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలామందికి జొన్న రొట్టెలు అంటే ఇష్టం అండి, టేస్ట్కి కానీ హెల్త్కి కానీ చేయడానికి రాదని స్కిప్ చేస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్ వాటర్ వేసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని వాటర్ ఇలా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే బౌల్తో జొన్నపిండి ఒక కప్పు తీసుకొని ఇలా మరుగుతున్న వాటర్లో వేసి ఒక స్పూన్తో వాటర్ అంతా పిండిలో కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. చాలా క్విక్గా అయితే కలిసిపోతుందండి. ఇలా కలిపేసేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని రెస్ట్ ఇవ్వాలన్నమాట. మూత పెట్టేసేసుకొని ఇక్కడ చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం చేతితో పట్టుకోగలిగేంత వేడి ఉంటేనే మనం చేతితో ప్రెస్ చేయాలి. లేదు కొంచెం వేడిగా ఉందనిపిస్తే ఏదైనా వెట్ క్లాత్ తీసుకొని పిండిని ఇలాగా గట్టిగా ముద్దలాగా ఒత్తుకోండి. ఇక్కడ మనం ఎంత గట్టిగా ఎంత ఎక్కువసేపు ఈ పిండిని అయితే మర్దనా చేస్తామో మనకి జొన్న రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలాగా సాగతీసినట్టు రుద్ది మళ్ళా దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. ఇలాగా పిండంతా దగ్గర అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు మర్దన చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల దాంట్లో జిగురు అనేది ఏర్పడి రొట్టెలు అనేది సాఫ్ట్గా విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉండే బాల్ తీసుకొని పైన కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి. అదే జొన్నపిండి చల్లుకొని రెండు పక్కల పొడిపిండి అద్దుకొని మనం చపాతీని రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవడమే. కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి, మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. ఇలాగా షేప్ రాకపోయినా పర్లేదు, రౌండ్గా ఉండే ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకోవాలి. వేస్ట్ అంతా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ జొన్న రొట్టె అయితే వచ్చేస్తుంది. లేదు వద్దనుకునే వాళ్ళు అలాగే కూడా కాల్చుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఎక్కడ విరగకుండా, చూడండి పల్చగా మనకి చపాతీ అయితే ఎంత మందంగా వస్తుందో అంత మందంగా వస్తుంది జొన్న రొట్టె. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న దోస పెనం మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీనికి నెయ్యి నూనె యూజ్ చేయరండి, ఓన్లీ వాటర్తోనే ఇట్లాగా తడుపుకుంటూ కాల్చుకుంటారు. మీకు కావాలి అని అనుకుంటే బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ వాటర్తోనే తడుపుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అంటే మనకి చపాతీ పుల్కాస్ పొంగినంత బాగా పొంగుతున్నాయి. మీరే ఇక్కడ చూడొచ్చు. ఇలాగా పొంగిన తర్వాత రెండు వైపులా కాల్చుకొని మనకి నచ్చిన కర్రీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. రొట్టెలు అయితే సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ కుదురుతుంది. అండ్ అలాగే మన ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయి, ఒకసారి అవన్నీ చెక్ చేసి ట్రై చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యి ఒక లైక్ కామెంట్ చేసేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.